హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు లేటెస్ట్గా నటిస్తున్న దేవరా సినిమా నుంచి కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవరా సినిమా పార్ట్ 1 సంబంధించి రిలీజ్ డేట్ను పోస్ట్పోన్ అయిన విషయం తెలిసిందేనే. దానికి అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమైతే రీసెంట్గానే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది కొత్త రిలీజ్ డేట్ పైన. ఆ రిలీజ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. రిలీజ్ డేట్ మాత్రం అయితే దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్నది. అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లుగా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా పైన అయితే రిలీజ్ డేట్ పైన విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దసరాకి రిలీజ్ అవుతుందని, ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని, మరికొందరైతే దసరా తర్వాత రిలీజ్ అవుతున్నట్లయితే తెగ చెప్తున్నారు. ఇవన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ డేట్ను ప్రకటించడం జరిగింది. అది ఒక పోస్టర్ రూపంలో ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ పోస్టర్లో చూసుకుంటే ఎన్టీఆర్ గారి యొక్క లుకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు బ్రీడ్ లుక్లో కానీ పడవ మీద నిల్చున్న లుంగి కట్టు లుక్లో నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. ఆ తర్వాత మరొక రోజు పాత రిలీజ్ డేట్ని రిలీజ్ చేసినప్పుడేమో యంగ్లో ఉన్నప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించడం జరిగింది. రెండు ఫోటోలకు సిమిలారిటీ లేవు. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ చేసిన ఫోటో కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు. 3 ఫోటోలు 3 రకాలుగా చూపించడం జరిగింది. ముఖ్యంగా సినిమా వచ్చేసరికి తండ్రి కొడుకు మధ్య సెంటిమెంట్తో సినిమా రాబోతున్నట్లయితే మనకు సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం. ఈ లెక్క ప్రకారం చూస్తే 3 ఫోటోలు 3 డిఫరెంట్ లుకింగ్లో కనిపిస్తున్నాయి. మరి ఆ కాన్సెప్ట్ వస్తుందా, వేరే కాన్సెప్ట్ వస్తుందా అయితే చూడాలి. ముఖ్యంగా ఈ పోస్టర్లో చూసుకుంటే మాత్రమైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లుకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. ప్రాంతం కోసం ఎంతకైనా యుద్ధం చేసేటట్టుగా పోస్టర్లో చూపించారు. ముఖ్యంగా తన ప్రాంతం పైనకి దాడి చేయడానికి వస్తున్న దుండగుల పైన జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుండి ఉన్న లుక్ మాత్రమే చూపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వెనకాల వచ్చేసరికి ప్రాంత ప్రజలు ఉండడం జరిగింది. మీరు సరిగ్గా గమనించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వెనుక మహాదేవుడు మన శివుడు రూపంలో ఉన్న లింగ రూపంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో విభూతి రాసినట్టు కుంకుమ పెట్టినట్టు కూడా చూపించడం జరిగింది. అది మాత్రమైతే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది పోస్టర్లో మనం డీప్గా అబ్జర్వ్ చేసుకుంటే మాత్రమైతే ఇది జాతర సమయంలో జరుగుతున్నట్లయితే అర్థమవుతుంది. అంటే దేవరా అనే దేవుడికి వీళ్ళు జాతర చేస్తున్నట్లయితే మనకు అర్థమవుతున్నట్లయితే పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. మనం డీప్గా చూస్తేనే అది అర్థమవుతుంది. మొత్తం మీది ఓవరాల్గా చూసుకుంటే పోస్టర్ మాత్రమైతే కిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. మరి దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అక్టోబర్ 10న. మరి సినిమా ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే షూటింగ్ అయితే బ్రేక్ పడడం జరిగింది. మా సైఫ్ అలీ ఖాన్ గారికి షూటింగ్లో గాయపడడంతోనే షూటింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మార్చిలోనే షూటింగ్ మళ్ళీ ప్రారంభం అవుతున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. మొత్తం మీది అయితే దేవరా సినిమా నుంచి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమైతే. మరి 3 పోస్టర్లు మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం డిఫరెంట్గా ఉండడం జరిగింది. మరి కాన్సెప్ట్ కొరటాల శివ గారు ఏ విధంగా తెరకెక్కిస్తారో, ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. మనకు టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే కొత్త స్టోరీ పైన అయితే అవగాహన రానికైతే ఉంటుంది. ఇంతకుముందుకే గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గ్లిమ్స్ వీడియోలో ఓన్లీ మన ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్ మాత్రమే చూపించడం జరిగింది. మనకు టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తే మనకు ఒక స్టోరీ పైన అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. మరి చూద్దాం. దీనిపైన అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఓన్లీ రిలీజ్ డేట్ మాత్రమైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాత్రమైతే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం. దీనిపైన మరో అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.